ఎంతవరకు నా వాళ్ళు? సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పక్కన పెట్టగలుగుతామా? మన అమ్మను నాయనని ఎవరన్నా ఏమన్నా అంటే మనం ఊరుకుంటామా? చెప్పు తీసుకొని కొడతాం. కొట్టమా తల్లి? బరాబర్ చెప్పు తీసుకొని కొడతాం. మరి అట్లాంటిది మన ధర్మం విషయంలో, మన దేవుళ్ళ విషయంలో ఎవరు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడితే మనం ఎందుకు ఊరుకోవాలి? వాళ్ళు లాజికల్ క్వశ్చన్ అడుగుతారు, లాజికల్ ఆన్సర్ అవసరం లేదు. మీ అమ్మ నాయన గురించి లాజికల్ ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్తారా? చింతబరగా తీసి కొడతారు. లాజికల్ క్వశ్చన్స్ మనకు అవసరం లేదు. మన నమ్మకం, మన విశ్వాసం గట్టిగా ఉంటే ఎదుటోళ్ళు ప్రశ్న వేయడానికి జంకాలి. ఎదుటోళ్ళు ప్రశ్న వేయడానికి జంకాలంటే ఇప్పుడు వేరే మతాల దేవుళ్ళ గురించి మనం ఏమైనా మాట్లాడగలుగుతున్నామా? కొంతమంది మన గురించి, మన దేవుళ్ళ గురించి మాట్లాడడం తప్పుగా, వాడు వేరే దేవుళ్ళ గురించి మాట్లాడగలిగే ధైర్యం ఉన్నదా వాళ్ళకు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? భయం. మన దగ్గర ఏంటంటే మన ఫస్ట్ కులం వస్తుంది. అట్లా నేను నా కులం, ఆ తర్వాత మతం. ఇంటి లోపల కులం సరిపోతుంది అన్న, మనం ఇంటి లోపల కులం సరిపోతుంది, బయటకు వస్తే. ఎందుకంటే ధర్మం ఇంతమంది భయాలు కావాలి, ఎవరిని చంపాలని అది పోవాలి అంటే మనం అందరం కలిసి ఉండాలి. ఆయన